నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది నిజం. కానీ దీనికన్నా నిజం మరొకటి ఉంది. రోడ్డున పడేయని వైద్యం కూడా మహాభాగ్యమే. జబ్బు చేసిన పాపానికి ఆస్తులు అమ్ముకునే దుస్థితిలోకి నెట్టేయని వైద్యం కూడా మహాభాగ్యమే. కుటుంబంలో ఒకరికి ఏ మాయదారి రోగమో వస్తే చికిత్సకైన ఖర్చుకి ఆ కుటుంబంలో మరో తరం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకునే వైద్యం కూడా మహాభాగ్యమే. అలాంటి మహాభాగ్యాన్ని ఆరోగ్యశ్రీ రూపంలో తెలుగు ప్రజలకు అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల దాకా పెంచి మరింత అభయం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ ఏపీ ప్రజల ఆరోగ్యాలకు మరణ శాసనం రాస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సంక్షేమానికి వ్యాపారానికి మధ్య ఎంత తేడా ఉంది? నక్కకి నాకలోకానికి ఉన్న దూరం అంత తేడా ఉంది. 17 నెలల క్రితం వరకు భారత హెల్త్ క్యాపిటల్గా వెలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. ఏపీలో కాసులుంటే కార్పొరేట్ వైద్యం, సొమ్ములుంటేనే ఆధునిక వైద్య చికిత్సలు. పేద మధ్య తరగతి ప్రజలు మాత్రమే కాదు, ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా జబ్బు చేస్తే హడలిపోతున్నారు. ఒంట్లో కాస్త నలతగా ఉంటే చాలు తమకేమైపోయిందోనని వణికిపోతున్నారు. కారణం, ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. అందుకు కారణం 3,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించని పాలకులే. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను కాసులతో కొలిచే కుట్రకి చంద్రబాబు ప్రభుత్వం తెగ పదును పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఏపీ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న మాయరోగమది. ఏపీ ప్రజల ఆరోగ్య భద్రతని వెక్కిరించే మాయరోగమది. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలకు మరణ శాసనం రాసే మాయరోగమది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా చోద్యం చూస్తోన్న పాలకులు. ఆరోగ్యశ్రీ ఈ పథకం పేరు చెబితే తెలుగు ప్రజల్లోని పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా కొండంత ధైర్యం వస్తుంది. ఎలాంటి జబ్బు చేసినా 25 లక్షల రూపాయల వరకు చికిత్సకి పైసా చెల్లించక్కర్లేని ధైర్యమది. రోగమొస్తే తమ కుటుంబం మొత్తం వీధిన పడాల్సిందేనా అన్న ఆందోళనను తరిమికొట్టే ధైర్యమది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కుట్రలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ 17 నెలల్లో 2 పర్యాయాలు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులను తీవ్ర ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమనే స్థితికి తీసుకొచ్చింది. ఈసారి మరో అడుగు ముందుకేసింది. 1,000 కోట్ల రూపాయల బకాయిలు నిలిపివేయడంతో అనేక సార్లు హెచ్చరిస్తూ వచ్చిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు చివరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సేవలు 900కు పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోవడంతో ఉచిత వైద్యం అక్కడ చేయించుకోలేక, ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు లేక రోగులు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి 20 రోజులవుతోంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి 10 రోజులు దాటింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూనే ఉంది. 2,700 కోట్లు అన్ని హాస్పిటల్కి అవడంతో కొన్ని హాస్పిటల్స్, ప్రత్యేకంగా కొన్ని నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవల మీద ఆధారపడిన హాస్పిటల్, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే కానీ హాస్పిటల్ రన్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళకున్న బాధలన్నీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ మీటింగ్లో. సో ఆ మీటింగ్ మొత్తం అయ్యాక పలానా డెసిషన్ తీసుకున్నారు. అందరికీ రిప్రజెంట్ చేశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ బకాయిలు త్వరగా క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేసినా వాళ్ళ నుంచి సరైన స్పందన రాకపోవడం వలన ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. బిల్లులు చెల్లించండి మహాప్రభో అని పదే పదే వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేశాయి. ప్రభుత్వం 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. ఒక్కో ఆసుపత్రి 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. అప్పులు, వడ్డీ భారం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉచిత వైద్య సేవలు అందించలేం అంటూ అన్ని ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు పెట్టారు. చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులకు వెళ్లిన బాధితులకు ఉచిత చికిత్సలు అందించబోమని, డబ్బు కడితే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి.
ఇంత జరిగిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె బాట పట్టామని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆస్పత్రుల నుంచి వచ్చిన 10 లక్షలకు పైగా క్లెయిమ్లను ట్రస్ట్ స్థాయిలోనే ప్రభుత్వం తొక్కిపెట్టింది. వీటి విలువ 2,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. మరో 650 కోట్ల రూపాయల మేర CFMS లో బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. వీటి విలువ 300 కోట్ల రూపాయల పైమాటే. ఇలా అన్ని రకాల బిల్లులు 3,000 కోట్లకు పైనే చెల్లింపులు ఆగిపోయాయి. పెద్ద మొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారడం, మరోవైపు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వని దుస్థితి ఏర్పడడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు చాలా కాలం నుంచి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందక అల్లాడిపోతున్నారు. బకాయిలు పేరుకుపోయి హాస్పిటల్స్ విపరీతమైన నష్టాలు ఊబిలో కూరుకుపోయాయి. మందుల షాపులకి మాకు ఇంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, కుట్టు సామాన్లు ఇచ్చేవాళ్ళు, రాడ్లు అవి సప్లై చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ హాస్పిటల్స్ ఇవ్వట్లే. ఇటీవల ఒక హాస్పిటల్ కి బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే 9 నెలలు దాటి మీకు బకాయిలు ఉండిపోయాయి, అందుకని మీరు లోన్ కి అనర్హులు, మీ లోన్ మొత్తం కట్టేయండి అని చెప్పారు ఒక బ్యాంక్ వాళ్ళు ఒక డాక్టర్ గారికి. ఇలాంటి పరిస్థితులన్నీ వస్తున్నప్పుడు గత 3 నెలలుగా నిరంతరం మా నాయకులు స్టేట్ గవర్నమెంట్ కి చెప్పి మా సంగతి చూడండి, మమ్మల్ని స్ట్రైక్ వైపు నడవనివ్వకండి, మా బాకీలు తీర్చండి అని అడగడం జరుగుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డులకు ఉచిత వైద్యం దొరకని పరిస్థితి కల్పిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలు లేకుండా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారిన పడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కార్ మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీ MSIDC సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ లో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. అటు ప్రభుత్వాస్పత్రులను నిర్వీర్యం చేస్తూ, ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందకుండా చేస్తూ, మరోవైపు పూర్తిగా ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవడానికి బీమా కుట్రలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చెలరేగిపోతోంది. ప్రజలకు ఎక్కడా ఉచితంగా వైద్యం అందకుండా అత్యంత జాగ్రత్తతో కుట్రలు చేస్తోంది. పేదలే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. సర్జరీలు, అత్యవసర చికిత్స అవసరమైన వారు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ పాలకులు కోరుకుంటోంది కూడా అదే కదా అంటున్నారు విశ్లేషకులు. ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోటానికి, ఆరోగ్యశ్రీ పథకానికి పాడి కట్టడానికి చేస్తున్న పన్నాగాలను వేగవంతం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 1,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని వ్యాపారంగా మార్చడానికి బీమా కంపెనీలను రంగంలోకి దించబోతున్నారు. అంటే బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రోగుల చికిత్స ఆధారపడి ఉంటుంది. అటు ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు కూడా లేకుండా చేస్తూ, ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యానికి చెక్ పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. అనగా జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాలి, ఆస్తులేవీ లేకపోతే ఎవరి చావు వాళ్ళు చావాలి. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అరాచక పాలన సాగుతుంటే మరోవైపు హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి బారిన పడి ఇటీవల ఏకంగా 45 మందికి పైగా మృత్యువాత పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున పచ్చకామెర్ల బారిన పడి అల్లాడుతున్నారు. వారిలో 2 మరణించారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ డిమాండ్ల సాధన కోసం పీహెచ్సీ వైద్యులు సమ్మె చేస్తున్నారు. దీంతో గ్రామీణ, గిరిజన మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి.
అనారోగ్యం బారిన పడిన ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల్లో మందుల నుంచి సూది దాకా కనీస చికిత్స కూడా లభించడం లేదు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు. దీంతో రోగాలు ప్రబలుతున్నాయి, వైద్యమూ అందడం లేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొంటే అందుకు ప్రధాన కారణం తన నిర్లక్ష్యమే అని తెలిసినా ఇంకా ప్రజారోగ్యంపై సమీక్ష చేసేందుకు ఏలిన వారు ఇష్టపడడం లేదు. పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతున్న ఆరోగ్యశ్రీ కేంద్రంగా తొలి నుంచి విషం కక్కుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఒకవైపు 3,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు నిలిపివేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే స్థితికి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులను తీసుకెళ్లారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సదుపాయాలు అందని దుస్థితిని కల్పించారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టాలనే దిశగా కొత్త పన్నాగం మొదలుపెట్టారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలోకి వెళ్తే ఇక ఆరోగ్యశ్రీ అమలయ్యే పరిస్థితే ఉండదు. ప్రభుత్వం చేతిలో ఆరోగ్యశ్రీ ఉంటే రోగులకు అవసరమైన వైద్యం చేయించడానికి వీలవుతుంది. ఆసుపత్రులకు కూడా నేరుగా డబ్బులు చెల్లించే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు బీమా కంపెనీల చేతుల్లోకి వెళ్తే అవి కేవలం వ్యాపారం మాత్రమే చేస్తాయి. ప్రభుత్వంలాగా సేవ చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రైవేట్ బీమా కంపెనీలకు ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే సంక్షేమం కోణంలో ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇస్తూ వచ్చిన ఆరోగ్యశ్రీ ఇకపై వ్యాపార కోణంలో రోగుల జీవితాలతో, వారి కుటుంబాలతో ఆటలాడుకుంటుందన్నమాట. అసలు ప్రభుత్వం చేతిలో ఆరోగ్యశ్రీ ఉంటేనే 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయినా దిక్కుమొక్కు లేని స్థితి ఏర్పడింది. ఇక బీమా కంపెనీల చేతికి ఆరోగ్యశ్రీ వెళ్తే ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీలోకి థర్డ్ పార్టీగా బీమా కంపెనీని తీసుకురావాలన్న పాలకుల కుట్ర మీద తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయోగాలు విఫలమయ్యాయి. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇచ్చే బాధ్యతను వదిలించుకోవడానికి తహతహలాడుతోంది. అంటే బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ప్రజల ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్ట్ విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకొచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబాపులే జన్ ఆరోగ్య యోజనను తొలుత అమలు చేసింది. దీని కింద 95.47 లక్షల కుటుంబాలకు ₹1,50,000 బీమా కవరేజ్ ఉండేది. కానీ ఆసుపత్రులకు క్లెయిమ్ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్రలాగే బీమా నుంచి ట్రస్ట్ విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బీమాకి జై కొడుతోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలన్నదే చంద్రబాబు పన్నాగం. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం ప్రమాదంలో ఉంది. ప్రజలకు మాత్రమే కాదు జబ్బు చేసింది. ఇప్పుడు అసలు జబ్బు పాలకులకే చేసింది. మామూలు జబ్బు కాదు, మాయరోగం. డబ్బున్నోళ్లకే బతికే హక్కు ఉందని నమ్మే మాయరోగం. ప్రైవేటీకరణ మీద తెగ ప్రేమ వలకపోసే మాయరోగం. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ బాట పడుతున్నాయి. వైద్య రంగంలో సంస్కరణలు మాయమైపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు కూడా దిక్కు లేకుండా పోతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిచిపోయాయి. అందుకే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచిన జగన్మోహనుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఉచిత వైద్య సేవల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్నారు. తమ బతుకులను రోడ్డుకి లాగుతున్న కూటమి పాలకుల కుట్రలను నిప్పులతో కడుగుతున్నారు. పేదవాడికి రోగమొస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవలసిందే. మధ్యతరగతి వాడికి జబ్బు చేస్తే అప్పులన్నా చేయాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. చేసిన అప్పులు తీర్చడానికి జీవితాంతం ఆ కుటుంబం యాతన పడుతూనే ఉండాలి. స్వాతంత్రానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో కోట్ల మంది ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య అభయం ఇచ్చారు.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, వైద్య రంగంలోనే అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జనరంజక పాలన అంటే ఏంటో స్వయంగా అనుభవించిన ఏపీ ప్రజలు కూటమి సర్కార్ కర్కశత్వం చూసి అల్లాడిపోతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ పాతరేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలే నిలిచిపోయేలా వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చోద్యం చూస్తోంది. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 14,887 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంతేకాదు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలను ఉంచింది. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే క్లియర్ చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జబ్బు చేస్తే ఆస్తులమ్ముకుని కుటుంబంతో రోడ్డున పడడమో లేక దీనంగా చచ్చిపోవడమో లాంటి దుస్థితి నుంచి ఏపీ ప్రజలను గట్టెక్కించారు జగన్. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా మరోవైపు ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య శాఖలో స్పెషలిస్ట్ వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు లేకుండా నియామకాలు పూర్తి చేశారు. 53,000 మంది వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య నిపుణులు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులకు 2.5 లక్షల రూపాయలు చెల్లించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 1,50,000 రూపాయలు చెల్లించారు. ఇక రిమోట్ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లించింది. నిరుపేదల ఆరోగ్యానికి అభయం ఇవ్వడానికి ఈ స్థాయిలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయలేదు. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ సంఖ్య కేవలం 1,059 మాత్రమే. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1,059 నుంచి 3,257కి పెంచారు. చికిత్సకి 1,000 రూపాయలు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేస్తుంది. అలానే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 2,309కి పెంచారు. కేవలం ఏపీలో మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ 204 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలని అందుబాటులోకి తెచ్చారు. ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, దానికి ఎంత ఆధునికమైన చికిత్స అవసరమైనా సరే వైద్యం ఉచితంగా అంది తీరాల్సిందే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఆరోగ్య ఆసరా లాంటి పథకమే లేదు. వైద్య చికిత్స తర్వాత బాధితులు ఇంటికి వెళ్లాక పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పట్టినా పట్టించుకునే దిక్కులేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం తీసుకొచ్చారు. బాధితులు పూర్తిగా కోలుకునేదాకా రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5,000 రూపాయలు అందజేస్తారు. దీనికి కాల పరిమితి ఏం లేదు. వైద్యులు సూచించినంత కాలం ఆరోగ్య ఆసరా కింద నెలకు 5,000 రూపాయలు అందుతూనే ఉంటుంది. అంటే బాధితులు పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంలో కనీస అవసరాల కోసం ఆ కుటుంబం అప్పుల పాలవ్వాల్సిన పని లేదన్నమాట. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే కాదు, ఆరోగ్య ఆసరా కింద జగన్ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అటు ఆరోగ్యశ్రీని అంపశయ్య ఎక్కించింది, ఇటు ఆరోగ్య ఆసరాకి కూడా మొండి చేయి చూపిస్తోంది. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ కాసులుంటే వైద్యం, లేకుంటే ఎవరి చావు వాళ్లు చావల్సిందే అని తేల్చి చెబుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.